ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 3వ వచనం. యోషియా దేవునికి భయపడు ఒక రాజుగా ఉన్నాడు. అతడు తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను తీసివేసి యూదాదేశమును యెరూషలేమును పవిత్ర చేయనారంభించెను అని 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. అయితే దేవుని ప్రీతిపరచుటకు ఇంకను అతడు అనేక కార్యక్రమాలు చేశాడు. అతడు అన్య దేవతల యొక్క బలిపీఠములను తీసేశాడు, విగ్రహములను విరగ్గొట్టి పడేశాడు, దేవాలయాన్ని బాగు చేశాడు, దైవ సేవకులను ప్రోత్సాహపరిచాడు. మీరెందుకయ్యా ఇలా ఉంటున్నారు, దేవుని సేవ చేయాలి, చేయండి అని ఎంకరేజ్ చేశాడంట. అతడు ఆచరించిన పులియని రొట్టెల పండుగ అసమానమైనదిగా నుండెను అని 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుకుంటాం. అయితే యోషియాను గూర్చి చెప్పదగినవి ఇంకా మంచి మంచి విషయాలు చాలా ఉన్నాయి. వాస్తవంగా యోషియా జన్మించుటకు చాలా కాలం కిందట ఒక దేవుని ప్రవక్త యోషియా గురించి చెప్తున్నాడు. ఈ రాజు దేవుని మహిమార్థమై గొప్ప కార్యములు చేయునని ప్రవచించారు. అంటే యోషియా పుట్టడానికి చాలా కాలం ముందే దేవుని ప్రవక్త యోషియా గురించి ముందుగానే ప్రవచించారు కదా. అదే ప్రకారం ఆయన పుట్టిన తర్వాత ఆయన బాలుడుగా ఉన్నప్పుడే దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నాడు. అసలు దేవునికి వ్యతిరేకంగా ఈ విగ్రహాలు, ఈ బొమ్మలు, ఈ దేవతా స్తంభాలు, అసలు ఆయనకి మేబీ ఇప్పుడు కోపం వచ్చింది కదా మనకి, దేవునిలో నడిచే వాళ్ళకి అవన్నీ చూస్తే కాస్త అనీజీగా ఉండిద్ది, కోపం వచ్చింది. ఇక అవన్నీ పడగొట్టేసేసి విడగొట్టేసి ఎరగొట్టేసి పక్కన పడేశాడు. అంతగా దేవుణ్ణి మహిమపరిచాడు కదా. ఏదేమైనప్పటికీ ఇంత పరిశుద్ధుడుగా ఉన్న యోషియా అహంకారైపోయాడంటండి. అసలు ఎంత భక్తిగా ఉన్నాడు, ఎన్ని మంచి మంచి కార్యాలు చేపించాడు తండ్రి, ఎంత మంచి మనసిచ్చాడు. దేవుని మీద ఆనుకునే అవకాశం యోషియాకి తండ్రి ఇచ్చాడు కదా. ఎప్పుడు ఇచ్చాడండి? పుట్టిన తర్వాత, పుట్టకముందా? రాజు అయిన తర్వాత, రాజు అవ్వకముందా? అసలు తల్లి గర్భంలో పిండంగా అవ్వకముందే, చాలా కాలం ముందే దేవుని ప్రవక్తే చెప్పాడు కదా, ఫలానా రాజు వస్తాడు, ఆయన ఇలాంటి దేవుని మహిమార్థమై ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు అని తండ్రి చెప్పించాడు. ఆయన చెప్పిన దాంట్లో ఇక జరగకుండా ఉండడానికి ఏం లేదు కదండి. చేశాడు, అదే రీతిగా చేశాడు. అన్ని మంచి పనులు యోషియా ద్వారా తండ్రి చేపించినప్పుడు చివరికి ఏమనుకున్నాడు, ఈయన అహంకారైపోయాడు. అంటే నేను దేవునికి ఇష్టంగా ఉన్నానులే, లేకపోతే ఇన్ని కార్యాలు నేను ఎలా చేస్తాను అని మేబీ అనుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం కూడా అంతే కదా. చిన్నగా ఏదన్నా దేవుడు ఏదో మనమే జాలిపడి ఇంత చిన్న నాలెడ్జ్ ఇచ్చాడు అనుకోండి, క్లాస్ ఫస్ట్ వచ్చినా లేదా ఇంకేదన్నా పనిలో మంచిగా ప్రాఫిట్స్ వచ్చినా కూడా మనకు ఒకలాంటి గర్వం వచ్చింది. అందుకే కదా కాలు మీద కాలు వేసుకొని ఒక టీవీగా ఒక లెవెల్గా కూర్చుంటాము. కానీ ప్రతి ఒక్కటి తండ్రి చూస్తూ ఉంటాడు కదండి. నేనేదో జాలిపడి అరే పోనీలే, కాస్త మరీ చాలా ఇబ్బంది పడుతుంది, ఏడుస్తుంది, పోనీలే అని ఏదో చిన్న జ్ఞానం ఇస్తే తన కాళ్ళ మీద తాను నిలబడిద్ది, పోనీ ఇచ్చి నన్ను మర్చిపోకుండా నన్ను స్తుతించిద్దిలే అని అనుకొని తండ్రి ఇస్తే, మనం తండ్రి ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకొని, తండ్రి ఇచ్చిన తెలివితేటలను వాడుకొని మనం ఒక స్థాయికి తీసుకొచ్చుకొని ఎదిగిన తర్వాత తండ్రిని మర్చిపోయి ఇక మనుషుల్లో కూడా లెక్క చేయకుండా ఒకలాంటి గర్వంతో ఉంటే దానికి శిక్ష యోషియాకి దేవుడు శిక్ష వేశాడండి. యోషియా పుట్టక ముందే ఎంత గొప్పగా కార్యాలు చేయాలని తండ్రి ఏర్పాటు చేసి ఉంచాడో, గర్వం వచ్చిన తర్వాత అంత దానికి మించిన శిక్ష యోషియాకి వేసాడు తండ్రి. అలాగే మనకు కూడా వేస్తాడండి. మాకెయ్యళ్లే, మేమంతా అంత దేవుణ్ణిలో మేము ఉండట్లేదులే,
ఇదంతా నా జ్ఞానంలే అనుకుంటారేమో. తండ్రి దేవుని యొద్ద నుండి రాకుండా మనం ఏదైనా చేయగలమా? ఏదైనా, ఒక పనైనా, చదువైనా, ఒక బిజినెస్ అయినా, ఇంకేదైనా సరే మన సొంత తెలివితో, మన సొంత జ్ఞానంతో దేవుని మీద ఆధారపడకుండా మన సొంతంగా మన మీద మనం ఆధారపడి ఏ ఒక్క పనైనా చేయగలమా? చేయలేం కదండి. ఒకవేళ చేస్తాం, నా జ్ఞానం మీద, మరి నా తెలివి కాకపోతే నాకేమో స్కూల్లో ఎగ్జామ్స్లో నాకెవరు చూపించలేదే. మరి ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదో ఒకసారి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత నేనే 100 మందికి ట్రైనింగ్ ఇచ్చాను అంటే నా నాలెడ్జ్ ఎంత ఉందో చూడు అని మనం కాస్త పైన చూస్తాం కదా. ఇలానే మా బంధువుల్లోనే ఒక ఇన్సిడెంట్, అంటే జరిగిన సంఘటన ఇది. ఒక మా బంధువుల్లోనే ఒక అంకుల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఏదో వేరే వాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే ఇక తండ్రి జాలిపడి సరే పోని అని బిజినెస్ పెట్టే తెలివిచ్చాడు. చిన్న బిజినెస్తో స్టార్ట్ అయింది. అది అంచెలంచెలుగా క్రమక్రమంగా అభివృద్ధి చేశాడు. తండ్రే చేశాడు. మన సొంత జ్ఞానం కాదు కదా, మన సొంత తెలివి కాదు కదా. క్రమక్రమముగా అభివృద్ధి చేసేది ఎవరండి? దేవుడే గాని మనమా? ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఇలాగే అనుకోవాలండి. అలా అనుకుంటేనే తండ్రి దృష్టిలో మనం ఉంటాం. ఇది నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక పట్టించుకోడు తండ్రి, వదిలేస్తాడు. సరే నీ జ్ఞానంతోనే బ్రతుకు అని వదిలేస్తాడు. అయితే ఈ అంకుల్ ఏం చేశాడంటే మంచిగా అసలు ఎప్పుడు మేం పుట్టకముందే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన కింద వాళ్ళ బంధువులందరిలో కూడా ఈయనే మంచి హై లెవెల్లో ఉన్నాడు. అంటే ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు కదా. కానీ దానివల్ల దేవునికి లోబడి జీవించకపోగా గర్వించాడంటండి. గర్వించి ఎక్కడి నుంచైతే ఆయన లైఫ్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చింది. అంత హై లెవెల్. ఇప్పుడు కొండ శిఖరం మీద కూర్చోబెట్టాడు తండ్రి. ఎప్పుడైతే గర్వించాడు, ఎవరన్నా ఏమైనా మాట్లాడితే వాడు అంత మాట అంటాడా? నాతో మాట్లాడే ధైర్యం ఉందా వాడికి? అసలు కళ్ళు ఎప్పుడు నెత్తి మీదే ఉంటాయండి, కింద ఉండవు. ఒక గర్వం, ఆ ముఖంలోనే ఒక గర్వం అనేది కనిపించింది. అంత పైన కొండ శిఖరం మీద దేవుడు కూర్చోబెడితే ఆ గర్వం అనేది వచ్చేసి కిందకు తోసేసింది. ఎక్కడి నుంచి అయితే ఎక్కాడో అక్కడికి వచ్చేసాడు. తర్వాత ఇక అది కూడా లేదు, ఖాళీగా ఉండిపోయాడు. ఎప్పుడు కూడా ఏదైనా మన తెలివితో, మన జ్ఞానంతో, మన టాలెంట్తో ఇది చేశాము, ఇది చేసింది నేనే, నా టాలెంట్ అని ఎప్పుడూ కూడా అనుకోవద్దండి. ఏదో దేవుని కృపను బట్టి తండ్రి జాలిపడి నాకు ఆలోచన ఇవ్వబట్టి చేసేనే కానీ నా సొంత తెలివ జ్ఞానం కాదమ్మా. ఆ మాటలు మన నోటికి అలవాటైపోవాలంట. అప్పుడు మనం 10 మందిలో ఉన్నా ఇదే మాట అనాలి. 100 మంది మనలో పోగొడుతున్నా ఇది నా టాలెంట్ కాదండి, నా దేవుని కృప అని చెప్పగలగాలి. అదే తండ్రికి ఇష్టం కదా. అయితే యోషియాని ఎంతగా పుట్టకముందే దేవుడు ఆశీర్వదించి ఒక ప్రవక్తని పంపించి పలానా ఆయన పుడతాడు, పలానా ఆయన రాజు అవుతాడు, రాజు అయిన తర్వాత గొప్ప దేవుని మహిమార్థమై గొప్ప కార్యాలు చేస్తాడు అని ప్రవచనం ద్వారా పంపించిన తర్వాత రాజు పుట్టాడు. బాలుడుగా ఉన్నప్పుడే దేవునికి లోబడ్డాడు. తర్వాత రాజు అయ్యాడు. రాజుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రతి పనులు చేశాడు. ఏ రాజు చేయలేదు కదా. కానీ చివరికి పడిపోయాడు. గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. ఏం చేశాడు? అహంకారం వచ్చి ఐగుప్తు రాజైన నెకో కర్కెమిషు మీదకి దండెత్తి వెళ్తున్నాడంట. ఐగుప్తు రాజు ఉన్నాడు నెకో అని, ఆయన ఏంటంటే కర్కెమిషు మీదకి దండెత్తి వెళ్తున్నాడు, యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. అయితే యోషియాకి ఆ వార్త అందింది. వార్త అందినప్పుడు ఆయన ఏం చేశాడు? యోషియా నెకోకు విరోధముగా యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఇప్పుడు ఆయన నెకో కర్కెమిష్ మీదకి వాళ్ళిద్దరూ
యుద్ధం చేసుకుంటుంటే ఈయన మధ్యలో యోషియా, ఆయన అనకూడదండి, ఎందుకంటే దేవుని ప్రవచనం ద్వారా పుట్టిన వాళ్ళు కదా బైబిల్లో ఉన్నవాళ్ళు. యోషియా మధ్యలో వెళ్ళి నెకోకి విరోధంగా యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అప్పుడు నెకో ఏం చేస్తాడంటే ఇది వార్త పంపిస్తాడు, రాయబారం పంపిస్తాడు. ఏమని? అయితే రాజైన నెకో అతని యొద్ద కంటే యోషియా దగ్గరికి రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గానే నేడు నీ మీదకి నేను రాలేదు. నాకెప్పటి నుంచో వాళ్ళతో నాకు శత్రుత్వం ఉంది, అందుకనే వాళ్ళ మీదకి వెళ్తున్నాను. నేను మీ మీదకి యుద్ధానికి రావట్లేదు రాజా, మరి నాతో ఎందుకు నా మీదకి వస్తున్నారు అని ఆయన అడుగుతున్నాడు. దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్తున్నాను, కానీ మీరు నా మీదకి వస్తున్నారు గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుంటున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను అని రాయబారుని పంపాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను యుద్ధానికి వెళ్తున్నాను, వాళ్ళకి నాకు ఎప్పటి నుంచో విరోధం ఉంది, కానీ మీరు నా మీదకి ఎందుకు వస్తున్నారు? ఒకవేళ మీరు నా మీదకి వచ్చారంటే దేవుడు నాతో ఉండి మిమ్మల్ని నశింపజేశాడంటే అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడు చెప్పిందే నేను చేస్తున్నాను, మీరు నా మీదకి రావద్దు అని చెప్పి, నా జోలికి రావద్దని రాయబారులు పంపించాడు. అయినా సరే యోషియా విన్నాడా? వినలేదండి. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగి పోక, వెళ్ళిపోవాలి కదా చెప్పాడు, అసలు నీకు మాకు విరోధం లేదయ్యా, వాళ్ళకి నాకు విరోధం, దేవుడు చెప్పాడు యుద్ధానికి వెళ్ళమని నేను వెళ్తున్నాను, కానీ మీరు మధ్యలో వచ్చి మీరు మళ్ళీ యుద్ధానికి రావద్దయ్యా అని చెప్పినా కూడా వినలేదు. ఆ మాటలు దేవుడి నుంచే వచ్చాయని ఆయన అనుకోవాలి కదా, అనుకోలేదు. అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక, యెహోవాయే నెకో ద్వారా మాట్లాడాడు అని అనుకోకుండా మారువేషం వేసుకొని వెళ్ళాడు యుద్ధానికి. మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చెను. యుద్ధానికి వచ్చేసాడు, వద్దని చెప్తున్నాడు, అయినా సరే వినలేదు. అమ్మో, ఇందుకేనేమో దేవుడే మాట్లాడుతున్నాడేమో, అయినా నాకెందుకు? ఇప్పుడు తండ్రి నెకో ద్వారా నెకోతో మాట్లాడి అక్కడికి వాళ్ళ మీదకి వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే మధ్యలో నేను ఎందుకు వెళ్తున్నాను? ఒకవేళ నేను తొందరపడుతున్నానని దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని ఆలోచించుకొని వెనక్కి తగ్గితే ఎంత బాగుండేది కదా. కానీ తగ్గలేదండి. తగ్గకుండా మారువేషం వేసుకుని డైరెక్ట్ వస్తే మళ్ళీ గుర్తుపడతారేమోనని మారువేషం వేసుకొని యుద్ధంలోకి వచ్చేసాడు. కావున అప్పుడు ఆ యుద్ధంలో ఏమైందో మీకు తెలుసు కదండి. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 20 నుంచి చదువుకుంటే మనకి స్పష్టంగా అర్థమైందండి. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. ఇక యుద్ధంలోకి వచ్చిన తర్వాత మరి చేయకుండా బాణాలు అవి వేయకుండా ఉండరు కదండి. అదిగాక మారువేషంలో ఉన్నాడు యోషియా గారు. అప్పుడు ఇక బాణాలు వేసిన తర్వాత ఏం కాలే, ఆయనకు తగిలాయి, బాగా తగిలాయి, పాపం తగిలాయి, గొప్ప గాయం తగిలింది. కాబట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అయ్యా అన్నప్పుడు, కావున అతని సేవకులు రథం మీద నుండి దింపి అతనికున్న వేరే రథం మీద అతను ఎక్కించుకొని యెరూషలేముకి తీసుకెళ్ళిపోయారు. కానీ అతను బ్రతికాడండి? బ్రతకలేదు కదా, చనిపోయాడు. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. అట్లా ఒక్కోసారి మనం తొందరపడుతున్నా కూడా దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అది కరెక్ట్ కాదమ్మా, అది నువ్వు చేయడానికి అది కరెక్ట్ కాదు, నువ్వు ఆ మాట మాట్లాడొద్దు, అది తప్పు, దేవుని ప్రజలుగా దేవుని బిడ్డగా నువ్వు పెరుగుతున్నావు. అలాంటప్పుడు ఇలాంటి మాటలు నీ నోటికి ఎందుకు వస్తున్నాయి? ఎదుటి వాళ్ళు అంటున్నారు, నీ కోపం వస్తుంది, ఓకే, కానీ కంట్రోల్ చేసుకోవాలి. శాంతమే కదా తండ్రి కోరుకునేది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు. సాత్వికమైన మనసుతోనే మనం ఉండాలండి. అది మన వల్ల సాధ్యం కాదు, కానీ తండ్రిని అడిగితే తండ్రి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి తండ్రి హెచ్చరిస్తూ ఉంటాడు వేరే వాళ్ళ ద్వారా కూడా, నువ్వెందుకు వెళ్తున్నావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నేను చూసుకుంటాను కదా,
అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అది కూడా మనం శ్రద్ధగా విని వెనక్కి తగ్గితే మనకే మంచిదే. లేకపోతే యోషియా రాజుకి ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. అసలు దేవుని మందిరాన్ని కట్టించి దేవునికి వ్యతిరేకంగా రూపింపబడిన విగ్రహాలన్నీ తీసేసి అసలు దేవుని దృష్టిలో ఎంత మంచిగా అనిపించుకున్నాడు. కానీ చివరికి ఒకే ఒక్కటి వచ్చింది. ఏమొచ్చింది? అహంకారం ఒక్కటే వచ్చింది. కానీ ఆ ఒక్క అహంకారం వల్ల ఆయన చేసిన పనులు, మంచి పనులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి కదా. అక్కడికి వచ్చాయా? రాలేదు. ఎదిగే కొద్దీ మనం ఒదిగే ఉండాలి కానీ అహంకారంగా గర్వంగా ఉండకూడదండి. ఆయన గురించి మనం చెప్పుకునే అర్హత నాకైతే లేదండి. ఎందుకంటే ఆయన అసలు ప్రవచనం ద్వారా జన్మించిన ఆయన కదా. రాజు యోషియా దేవుని ప్రవచనం ద్వారా పుట్టిన బిడ్డ కాబట్టి ఆ దేవుని అభిషేకం ఉన్న వాళ్ళ గురించి మనం అట్లా చెప్పుకోకూడదు. కానీ బైబిల్లో రాయబట్టే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి మనస్తత్వం మనకు కూడా ఉందేమో, అందుకే ఈ వాక్యం, ఈ మాటలు అనేవి మనకు వచ్చాయేమో, తండ్రి చూపించాడేమో. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు అని మనకి తెలిసిపోయిద్ది. ఎందుకంటే ఆ తెలుసుకునే అవకాశం కూడా తండ్రే ఇస్తాడు. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే ఇది నా గొప్పతనం కాదు కదా, దేవుని కృపే కదా అని మీకు తెలిసిపోయిద్ది మీరు ఆలోచిస్తూ ఉంటే. అప్పుడు ఒకవేళ పొరపాటున ఎవరినన్నా బాధ పెట్టడం కానీ, గబక్కన వాళ్ళ లేనితనాన్ని చూసి వాళ్ళని కించపరచడం కానీ, అవమానపరచడం కానీ ఒకవేళ మాట్లాడుతున్నారేమో ఒక్కసారి గమనించుకోండి. అది తప్పు అని తండ్రి చెప్తున్నాడు. ఇది నా మాటలు కాదండి, నా మాటలు కాదు. అలా అని తండ్రితో మాట్లాడే అంత అర్హత నాకు లేదండి. ఏదో ఆయన కృప ఇవ్వబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. గర్వం, అహంకారం అనేది మనిషిని ఖచ్చితంగా దేవునికి దూరం చేస్తుంది. మనం చేసిన ఎన్నో పనులు చేసిన, ఎన్ని మంచి పనులు చేసినా కూడా, ఇప్పుడు మా బంధువుల్లో ఒక అంకుడికి ఇలానే అయిందని చెప్పాను కదా. చిన్న బిజినెస్ స్టార్ట్ అయ్యి ఎక్కడ పెద్ద కొండ శిఖరం అంత 4 స్టేర్లు ఇల్లు కట్టాడండి హైదరాబాద్లో. ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 4 స్టేర్లు ఇల్లు కట్టి ఇప్పుడు అద్దిల్లు లేదు, అది పోయింది. తర్వాత డబ్బు సంపాదించేటప్పుడు, బిజినెస్ మంచిగా రన్ అయ్యేటప్పుడు చాలా చాలా మంచి పనులు చాలా చేశాడు. ఇప్పుడు ఎవరికన్నా పెళ్ళవుతుంటే మంగళసూత్రాలు ఇవ్వడం, ఎవరికన్నా తినడానికి లేకపోతే బియ్యం ఇవ్వడం, సరుకులు ఇప్పించడం, చాలా పనులు, చాలా మంచి పనులు చేయించాడు. తండ్రి చేయించాడు. అదే అనుకుంటాం మనం, ఇవన్నీ నేనే, మరి నేను చేయకపోతే వీళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు. ఒకప్పుడు తింటాను కూడా గతి లేదు వీళ్ళకి. కానీ అప్పుడు నేను చేసిన సహాయాన్ని బట్టే కదా ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది అనుకుంటాము. అది కాదండి, మనం కాదు చేసింది, మన తండ్రి మనల్ని అడ్డం పెట్టుకున్నాడు అంతే. ఆయన చేసే కార్యానికి జస్ట్ మనకి ఆ మనసు మనకి తండ్రి ఇచ్చాడు, మనల్ని అడ్డం పెట్టుకొని మన ద్వారా ఇప్పించాడు అంతే. అంతేగాని దాన్ని బట్టి మనం గర్వించి అహంకారంలో అయ్యామంటే మాత్రం అదే జరిగింది. అన్ని మంచి పనులు చేశాడు, అంతమందికి సహాయం చేశాడు, అంతమందిని ఆదుకున్నాడు. చివరికి ఏమైంది? కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా పోయింది అని అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు. కానీ దానికి కారణం ఏందనేది ఎవరికి తెలియదండి. కానీ దేవుడికి తెలుసు కదా. నేను అంత హెచ్చిస్తే, నన్ను వదిలిపెట్టేసి నన్ను స్తుతించకపోగా, కనీసం కృతజ్ఞత తెలుపకపోగా, గర్వం అంటే అదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో సంపాదించుకున్నానని గర్వం వచ్చింది కదా. సరే అనుకున్నాడు. మొత్తం లాస్ డబ్బులు తీసుకొని పని చేయకుండా వెళ్ళిపోయారండి. మ్యాన్ పవర్. అప్పుడు డబ్బులు తీసుకుంటాం, పని 2 రోజులు చేయడం, వెళ్ళిపోవడం. ఇక అదే లాస్ కంటిన్యూ. ఇక అసలు కరోనా వచ్చేసింది. ఇక అసలు లేదు. చాలా నిజంగా తండ్రి కోపం మన మీదకి వస్తే ఇక దానివల్ల వచ్చే ఆ శ్రమలు తట్టుకోవడం ఇక మన వల్ల కాదు. ఆశీర్వాదాలైనా అంతే వస్తాయి, దేవుని కోపమైనా అంతే వస్తుంది మన మీదకి. మళ్ళీ ఒకవేళ మనం పశ్చాత్తాప పడితే క్షమిస్తాడు. కానీ ఇంకా అహంకారం, గర్వం తగ్గకపోతే ఆ పశ్చాత్తాప పడే అవకాశం కూడా ఇవ్వడు తండ్రి. అందుకని
మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా అది దేవుడి నుంచి వచ్చిందనే అనుకోవాలి కానీ నా సొంత తెలివితేటల మీద నేను సంపాదించుకున్నదని మాత్రం అస్సలు అనుకోవద్దండి. అనుకున్నారా ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోతారు. అది మీరే చూస్తారు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని హెచ్చరించమని దేవుని ఆజ్ఞ కాబట్టి ఈ మాటలు నేను కాదండి చెప్పేది, దేవుని కృప. ఎందుకంటే నేనెవరో మీరెవరో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకేం అవసరం, నా పని నేను చేసుకుంటాం. కానీ దేవుని కృప ప్రేరేపించబట్టే నేను చెప్పగలుగుతున్నాను. కానీ ఇంకా ఈ వేరే ఉద్దేశం ఏమీ లేదండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా అది దేవుడి నుంచి వచ్చిందనే అనుకోండి. అలా అనుకోని దేవునికి కృతజ్ఞత చెప్పండి. ఇక మీకు తిరిగే ఉండదండి. 100 మంది పోటీకి వచ్చినా కూడా ఇక అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ ముందు తండ్రి ఉంటాడు. నేను చూసుకుంటానమ్మా, నీకెందుకు టెన్షన్, నువ్వేం టెన్షన్ పడద్దు, నేనిస్తా కదా నీకు అంటాడు. అదే గర్వం వచ్చిందా వదిలేస్తాడు ఇక చెయ్యి. అప్పుడు యోషియా గారికి ఏమైంది? బాణం తగిలినాయి, మరణమైపోయాడు, మరణించాడు. తండ్రి అప్పటికే హెచ్చరించాడు, అయ్యా ఇది నీకు సంబంధం లేదు, నేను వాళ్ళిద్దరికి నెకోకి నేను చెప్పాను, వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటారు, ఆయన్ని ఆ రాజు ఇతను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేనే వెళ్ళమని చెప్పాను, నువ్వు వెళ్ళొద్దు, మధ్యలో నీకు సంబంధం లేదు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పించాడు తండ్రి. ఆయన విన్నాడా? వినలేదు. కానీ తండ్రి ఊరుకుంటాడా? చెప్పినా కూడా వినకపోతే మనం ఏం చేస్తాం? మన పిల్లలు ఆ పని చెయ్యొద్దంటాం, అయినా సరే చేస్తూనే ఉంటారు. అమ్మా అది వద్దు, దానివల్ల నీకు దెబ్బ తగిలింది వద్దు నాన్న అంటే అదే చేశారనుకో, ఫ్యాట్ మనం ఒకటి బీగుతాం కదా. అలాగే చేశాడు తండ్రి, చేస్తాడు మనను కూడా. నా కళ్ళతో నేను చూశాను ఆ అంకుల్ని. ఆయన ఏ పొజిషన్లో అంత హై లెవెల్లో హై రేంజ్లో ఉన్నప్పుడైతే నేను చూడలేదు, కానీ ఫొటోస్ అవి చూశాను. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో నేను చూశాను. అయితే ఇప్పుడు లేడండి, చనిపోయాడు. ఎప్పుడైనా గర్వం అహంకారం అనేది ఎప్పుడు రానివద్దండి. దానివల్లే మన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఫస్ట్ మనం దేవుల్లో ఉంటాం, దేవుల్లో ఉండటం వల్ల కూడా అహంకారం గర్వం వచ్చింది. అదేందేనండి అసలు? అలా ఎందుకు? దేవుల్లో ఉన్నా కూడా గర్వం వచ్చింది. ఇప్పుడు తండ్రిని మనం ప్రార్థన చేసుకుంటున్నాం, అవతల వాళ్ళు ప్రార్థన చేసుకోకపోవచ్చు. దాని అంత మాత్రాన మనం ఏదో తండ్రి జాలి మన మీదకి వచ్చింది కాబట్టి మనం చేసుకుంటున్నాం. కానీ లేకపోతే మనం చేసుకుంటామా? మనంతట మనం చేసుకుంటామా? ఎవరి ద్వారానో తండ్రి మనకి కబురు పంపించబట్టి, హెచ్చరించబట్టి, మారండని చెప్పించబట్టి మనం మారి ప్రార్థన చేసుకుంటున్నాం. అవతల వాళ్ళకి పాపం అంత బలంగా చెప్పేవాళ్ళు దొరకలేదు. తండ్రి ఇంకా కాస్త సమయం ఉంచాడు. అంత మాత్రాన వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదు, నేను చేసుకుంటున్నా కాబట్టి నా దేవుడు నాతో ఉంటాడు, వాళ్ళతో ఎందుకుంటాడు? ఎప్పుడు గొడవలు పడతా ఉంటారు. అలా అనుకున్నారండి చాలామంది. నేను మా ఇంటి దగ్గర చాలా మందిని చూశాను. ఇప్పుడు మనం భక్తిపరులమే కావచ్చు, అంత మాత్రాన పక్కన వాళ్ళని చూసి మనం హేళన చేయకూడదు. ఎప్పుడు ఇలానే ఉంటారు, ప్రార్థన ఉండదు, ఏముండదు అనుకోవద్దు. అవసరమైతే కావాలంటే నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే మంచి మాటలు చెప్పాలి, లేదా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను పట్టుకున్నారు, నాకైతే అర్హత లేదయ్యా, కానీ నాకు ధన్యత ఇచ్చారు. నా పక్కన వాళ్ళు పాపం రోజు గొడవలు పడుతున్నారు, మనశ్శాంతి లేదు వాళ్ళకి, మీ కృప వాళ్ళకు కూడా చూపించయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదయ్యా, కానీ నా పక్కన వాళ్ళు అంత ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోతున్నానయ్యా. ఆ మనసు ఇచ్చింది కూడా మీరేనయ్యా. ఒకళ్ళు బాధపడుతుంటే చూడలేని మనసు మీరే ఇచ్చారయ్యా, నా సొంత మనసు కాదయ్యా. వాళ్ళని కూడా మీరు ఒక్కసారి చూడండి అయ్యా అని కన్నీటితో మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మనల్ని బట్టే వాళ్ళని పట్టుకుంటానండి. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని చెప్పాడు కదా తండ్రి. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని నేను ఈరోజు వాగ్దానం పెట్టాను కదండి. తండ్రి పెట్టించాడు, నా సొంత జ్ఞానం కాదండి. కాబట్టి మనల్ని బట్టే మన పక్కన వాళ్ళని మారుస్తాడు. మన వినయం విధేయతను బట్టే మన ఇంటి వాళ్ళని మారుస్తాడు. మన తగ్గింపు జీవితాన్ని బట్టే, తగ్గింపు మాటలు బట్టే మన కుటుంబాల్ని కడతాడు. కాబట్టి ఇలా ప్రార్థన చేసుకోండి. గర్వం అహంకారం అనేది నాకొద్దయ్యా,
మీ నుండి నాకేదో మీ జాలి నా మీద ఉండబట్టి ఈ పరిస్థితిలో నేనున్నాను కానీ నాకు ఈ గర్వం అహంకారంతో నాకొద్దయ్యా అని అడగండి కన్నీటితో. తీసేస్తాడమ్మా తండ్రి, ఖచ్చితంగా తీస్తాడు. ఐగుప్తీయుడైన రాజు దేవుని యొక్క నడిపింపును బట్టే యుద్ధం చేయుచున్నానని స్పష్టంగా తెలిపాడు. అయినా యోషియా వినలేదు. అతని గర్వం గల అహంకారం గల ఆత్మ అతన్ని ఆపలేకపోయింది. ఏంది, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇన్ని పనులు నేను చేశాను, ఈయనతో దేవుడు మాట్లాడతాడా? అది నేను నమ్మాలా? నేను మోత యుద్ధానికి అనుకున్నాడేమో. అంటే మనం అనకూడదులేండి, వాళ్ళు అట్లా అనుకున్నారని మనం అనుకోకూడదు, కానీ బైబిల్లో అట్లా ఉంది కాబట్టి మనం చదువుతున్నాం. కానీ చివరికి ఏమైంది, తానెంత గొప్పవాడో నెకోకు చూపాలని. అంటే నెకో ఏదో చిన్న రాజు, నాదే ఉంది, నేను ఇన్ని యుద్ధాలు చేసి గెలిచాను, నా ప్రతాపం ఏందో నా వీరత్వం ఏందో ఆయనకు చూపించాలనుకున్నాడు. కానీ బిలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. కావున అతని సేవకులు యెరూషలేమునకు అతని తీసుకుని వచ్చిరి, అచ్చట అతడు మృతి పొందెను అని 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదువుకుంటామండి. మనం మన దేవుని వైపు మన హృదయాలను తిప్పుకొని గర్వం అనే దుష్టాత్మ మనలో దాగియున్నదేమోనని మనలను మనం పరీక్షించుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మంచి వాళ్ళగా ఉన్నా కూడా ఏదో ఒక టయాన గర్వం అనేది వచ్చిద్దండి. కానీ రాకుండా చూసుకోవాలి. నాకు రానివ్వద్దయ్యా అని తండ్రిని అడగాలి, రానివ్వడిక. మనం ఎంత ఇక అపర కుబేరులు అంటారు కదా, ఆ స్థితికి వెళ్ళినా కూడా గర్వం అహంకారం అనేది రాదు కాదు, తండ్రి రానివ్వడు. కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా తండ్రి మీదే ఆధారపడాలి. గర్వం అహంకారం, ఒకవేళ గర్వం అహంకారం వచ్చిద్దేమో, అయ్యా నాకొద్దయ్యా, ఆ గర్వం అహంకారం వస్తే ఇంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చినప్పుడు గర్విస్తే ఇంకా మీ నుండి నేను దూరం అయిపోతాను, ఆ శాపం నాకొద్దయ్యా అని అడగండి. మనకు కావలసినంత వరకు ఇస్తాడు. దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించే అవకాశం ఇస్తాడు, కానీ ఆయన చెయ్యి విడిచిపెట్టి జారిపోయేలాగా తండ్రి చేయడండి. కానీ ఏదైనా సరే మనం అడిగే దాని మీదే ఆధారపడి ఉండిద్ది, మనం అడిగే విధానం మీదే ఆధారపడి ఉండిద్ది. అయ్యా దావీదు గారు కీర్తన గ్రంథంలో చెప్తారు కదా, నేను నీ దాసుడును దాసురాలైన కుమారుడను అని చెప్పనని కీర్తనల గ్రంథంలో ఉండిద్ది కదా. అంటే దాసుడు దాసురాలు అంటే దాసుడని ఎవరిని అంటారండి? వాళ్ళు మేబీ మంచి పొజిషన్లో గొర్రెలు మేకలు ఉన్నాయంటే మంచి పొజిషన్లోనే ఉన్నట్టు. కానీ మీ దాసులమయ్యా అంటే సర్వెంట్సే కదా. అలానే ఉండాలండి మనం కూడా. మనం హెచ్చింపబడాలి అంటే సర్వెంట్లుగానే ఉండాలి. దాసుడు దాసురాల్లాగే ఉంటేనే తండ్రికి ఇష్టం. అంత గొప్ప దావీదుని అంత పెద్ద రాజుని చేసినా కూడా నీ దాసుడునయ్యా అని చెప్పాడే కానీ నేను రాజునయ్యా అని చెప్పాడా? లేదండి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇది దేవుడి నుంచి వచ్చిందే కానీ నా సొంత తెలివిది, నా సొంత బలంతో నేను యుద్ధం చేస్తేనే నాకు ఈ స్థితి నాకు వచ్చింది, నా అంతటా నేనే సంపాదించుకున్నాను అనే మాటలు వాళ్ళ నోటికి రావండి. మాటలు నోటికి రావు, మనసులోకి కూడా రాదు. ఎందుకంటే హృదయాన్ని కూడా ఎరిగిన దేవుడు కదా. హృదయాన్ని గర్వించినందుకే ఆ రాజుని నాశనం చేస్తాడు. ఆ రాజు పేరేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హృదయంలోనే అనుకున్నాడు కదా, పైకి కూడా అనుకోలా, హృదయంలోనే అనుకున్నాడు. కాబట్టి మీరున్న పొజిషన్, ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. అది తక్కువ పొజిషన్ అయినా, మిడిల్ అయినా, హై లెవెల్ అయినా సరే అది దేవుడి నుంచి వచ్చిందనే అనుకోండి. మీ సొంత జ్ఞానం, మీ సొంత తెలివితో వచ్చిందని ఎప్పుడు అనుకోవద్దు. గర్వం అహంకారం అనేది మీ దరికి రానివ్వద్దండి. మనకుంటే పక్కనోళ్ళకి లేదని గర్వం వద్దండి. అదే దేవుడి నుంచి మనల్ని దూరం చేసేది ఫస్ట్ అదేనండి. గర్వం అహంకారం అనేది రానివ్వద్దు. మనకుంటే ఉండొచ్చు, కానీ పక్కనోళ్ళకి లేదని ఎగతాళి చెయ్యొద్దు. తండ్రి కృప, తండ్రి జాలి, ఆయన దయను బట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. కానీ నాకెక్కడదమ్మా, అసలు నేనెంత, నా జ్ఞానం ఎంతమ్మా? ఈ పొజిషన్కి నేనైతే రాగలిగేవాడినా?
లేదమ్మా, నా తండ్రి నా మీద జాలిపడి ఇచ్చాడు, అందును బట్టే దేవునికి స్తుతి అని అనుకుంటే మాత్రం ఇంకా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడండి. అలాంటి మనసు తండ్రి మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మరి చదువుకున్న వాక్యం నా తండ్రి, వాక్యంలో ప్రభా యోషియా గారిని ప్రభా ప్రవచనం ద్వారానే నా తండ్రి, పుట్టక ముందే నా తండ్రి ప్రవచనం పంపించారు తండ్రి. ఒక రాజు అవుతాడు, రాజు ఈ దేవునికి ఇష్టమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో చేస్తాడని మీరు ఆశీర్వదించారు నా తండ్రి, గర్భమున పడకముందే నా తండ్రి. కానీ ప్రభా అన్ని కార్యాలు చేయించిన నా తండ్రి, కానీ చివరి నిమిషంలో నా తండ్రి ఒక్క చిన్నదాని దగ్గర ప్రభా పడిపోయాడు, అపవాదికి లోనైపోయాడు, పాపంలో పడిపోయాడు నా తండ్రి. అంత గొప్ప కార్యాలు చేసిన యోషియా గారు నా తండ్రి, మరి అహంకారం అనేది ఒక్క అహంకారం వల్ల నా ప్రభా మరణమైపోయాడు నా తండ్రి. కానీ మాలో కూడా ఎంతో మంది ప్రభా, మాలో కూడా ఎక్కడో చోట నా తండ్రి గర్వం, అహంకారం ఉందేమో నా తండ్రి. తెలుసుకోలేని ప్రభా, తెలివి తక్కువ వాళ్ళం నా తండ్రి. మేము చేసే పని నా ప్రభా, మేము చేసే ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ పనైనా సరే నా తండ్రి మీ నుండి మేము పొందుకున్నామే కానీ మా సొంతంగా మేము ఏది నా తండ్రి చేసుకోలేము నా ప్రభా, అభివృద్ధి చేయలేము నా తండ్రి. మీ కృప ఉంటేనే నా తండ్రి, మీ ప్రేమ, మీ దయ మా మీద ఉంటేనే మేము చేయగలం. ఒకవేళ మీరిచ్చిన దయ, మీ కృప వల్ల ప్రభా మేము మంచి పొజిషన్లో నా తండ్రి ఉండే నా ప్రభా మీకు వ్యతిరేకంగా గర్విస్తే నా తండ్రి క్షమించండి ప్రభా. ఎటువంటి ప్రభా జ్ఞానం లేని వాళ్ళం నా తండ్రి, చేసే పని కూడా నా తండ్రి గర్వంతో కాకుండా దీన మనసు కలిగి చేసేలా, మీకు కృతజ్ఞతగా నా తండ్రి చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ మాలో తెలియకుండానే ప్రభా ఇతరుల ఎడల మేము గర్వంగా మాట్లాడి ఉంటే, మా మాటల్లో గర్వం, అహంకారం అనేది వచ్చి ఉంటే ప్రభా క్షమించండి తండ్రి. మేము తెలుసుకోలేము నా తండ్రి, గర్వంగా మాట్లాడినట్టు కూడా తెలుసుకోలేని తెలివి తక్కువ వాళ్ళం ప్రభా. మీ జాలి, మీ దయ మాకుంచి నా ప్రభా ఒక్కసారి మమ్మల్ని గద్దించండి నా తండ్రి. అమ్మా, నేను మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తే మీరు గర్వం, అహంకారంతో ఎందుకుంటున్నారు అనే ఒక్క మాట నా తండ్రి మాతో మాట్లాడండి. యోషియా గారికి నా ప్రభా నెకో ద్వారా నా తండ్రి మీరు మాట్లాడారు, గద్దించారు నా ప్రభా, హెచ్చరించారు. అయినా కూడా నా తండ్రి ఇప్పుడు మాకు కూడా ప్రభా మమ్మల్ని గద్దించి హెచ్చరించే వాళ్ళని, ఒక్క మాట మాతో మాట్లాడే వాళ్ళని ప్రభా మీరే పంపించండి. ఒకవేళ తెలియక మేము గర్వం, అహంకారంలో పడిపోయి ఉంటే ప్రేమతో నా తండ్రి మమ్మల్ని గద్దించి సరైన దారులు నడిపించి నా తండ్రి తగ్గింపు జీవితం నా తండ్రి, తగ్గింపు ప్రవర్తన మాకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.